సేవకులు నాతో కూడుకుంటే వారి మధ్యలో ఉంటాను వాగ్దానం చేశారు తండ్రి మీకు వందనాలు. అలాగే మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థన చేసిన స్తోత్రాలు సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు. ఈ పాదం తొట్టుకోవాలని చెప్పారు. నేను కాపాడువారు కొనకులని ఇస్రాయేలు కాపాడువారు కొనకులు నిద్రపోవాలని అయా వాక్యం సెలవుసిన తండ్రి మీకు వందనాలు. ఆ రీతిగా కంటికి రెప్పలా మమ్మల్ని ప్రతిలాడు వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా
నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చెవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చెవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా పాలబోనులో నుండి వినిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట మానవ బ్రతుకును కూడా మధురంగా మార్చగలిగినది నా యేసయ్య మాట అందరం ఏకీభవిద్దాం అందరం కూడా ఆయన మాటలో ఉన్న గొప్ప సత్యమును మనందరం అనుభవిద్దామా సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట బంధింపబడిన వారిని విడిపించును నీ మాట సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట బంధింపబడిన వారిని విడిపించును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట ఆగిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఆరాధించుకొని విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము ఆరాధించుకొని నీవే రాకపోతే నేనైపోదు నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే సన్నిధిలో నేనుంటానయ్యా మనసా ఒంటరి పోవు నన్ను విసిగించిన మనుషులకు నన్ను విసిగించిన మనవాడే వేయి మంది అన్నావు నేను నానులే దయపడవు అన్నావు నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా ముప్పయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు వచ్చి ఉన్నారేమో కానీ మనందరము కూడా యేసు అనే ఒక ఉనికి చొప్పున ఇక్కడ అందరము ఏర్పరచబడ్డాము. ఇది కేవలము దేవుని యొక్క సంకల్పము మాత్రమే. ఇది కేవలము దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి హృదయపూర్వకంగా నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. ఎన్ని అనివార్య కారణములు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది ఎన్ని విధములుగా ఇబ్బందులు పెట్టినా దేవుడు తన పనిని జరిగించుకుంటూ ఉన్న జీవము కలిగిన దేవుడి నామాన్ని స్తుతిద్దామా. కొద్ది నిమిషాలు ఆరాధిద్దామా ఆయన నామాన్ని. నీతో గడిపే ప్రతి క్షణమయ్యా ఆనంద బాష్పాలు ఆగట్లేదు ప్రభువా.
నువ్వు చేసిన కృపలను తలంచినప్పుడయ్యా, ఇదిగో నాయన మా జీవితం సరిపోదయ్యా అంటూ ఆయన నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ మహింపరుతాం. ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అంటున్నావా? అందరూ కలిసి పాడదామా? యేసయ్యా నీ నామములో జీవం ఉన్నది. యేసయ్యా నీ నామములో గొప్పవైన కార్యములు జరుగుతున్నాయి. కాబట్టి సంతోషంగా పాడదామా? యేసయ్యా హృదయపూర్వకంగా పాడదామా? అందరం కలిసి. యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము అందరూ తప్పట్లు కొడుతూ ఆనంద బాష్పాలు ఆగవయ్యా. దేవుడిచ్చిన మంచి అవకాశం. ఎంతో మందికి లేదు ఈ ధన్యత, ఎంతో మందికి లేదు ఈ భాగ్యము, కానీ దేవుడు మనకి ఇచ్చాడండి. ఇదిగో దేవుడు ఈ రోజున ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. సంతోషకరంగా తప్పలు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుతూ ఆరాధిద్దాం. మారా వంటి జీవితాన్ని మధురముగా మార్చాడండి. ఎండిపోయిన స్థితిలో ఉన్న మనలను ఇదిగో నేనున్నానని ధైర్యం చెప్పి బతికించిన దేవాది దేవుడిని స్తుతిద్దాం అందరం కలిసి. ఆయన ప్రేమ చేత
నిత్యము పరిశుద్ధుడై కొనియాడబడుతున్న తండ్రి, మా మధ్య మీరున్నందుకు నీకు వందనాలయ్యా. నీ కృపతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవా, ఇదిగో ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువా మా మధ్య మీరున్నందుకు మీకు వందనాలయ్యా. నీ కృపను మాకు చూపించినందుకు నీకు వందనాలయ్యా. నువ్వు చేస్తున్న కార్యమును బట్టి నీకు వందనాలయ్యా. హల్లెలూయా. అందరం అట్లాగా రెండు చేతులు ఆకాశం వైపు చాచి జీవము కలిగిన దేవుణ్ణి, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా ఆమేన్. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా ఆమేన్. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. పగటి వేళలో ప్రభు ఈ గ్రామములో నీ దాసులు నాయన వారి యొక్క కుటుంబములో నువ్వు చేసిన గొప్ప కార్యం భక్తుడైన దావీదు పలికినట్లుగా దేవా ప్రభువా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండునట్లుగా ఆశీర్వదించుము అని పలికిన రీతిగా నీ బిడ్డలు కూడా ప్రభు ప్రతి విషయంలోనూ నీ సన్నిధిలో గడిపే ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తూ ఈరోజు ఈ శ్రేష్టమైన నాయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఇదిగో ప్రభు నీ పిల్లలు కుటుంబముతో అదే రీతిగా సంఘముతో విశ్వాసులు ఆయా ప్రాంత బంధుమిత్రులతో దైవ సేవకుతో కలిసి ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను గణపరచడానికి నీ బిడ్డలకిచ్చిన మంచి ఆలోచనను బట్టి వందనాలు స్తోత్రాలయ. ఈ తరుణంలో ప్రభు ఇప్పటి వరకు మీరు పాటల ద్వారా మహిమపరచబడ్డారు బాబు. తిరిగి నీ దాసుడు నీ పక్షంగా నిలబడుతుండగా అయా తన నోట నుండి నైనా ఈ బిడ్డల కొరకు ఏ ఆత్మీయ ఆహారమును అయా సిద్ధపరిచారో ప్రభు నీ కుమారుడు పంచుతూ ఉండగా ప్రభు అనేక మంది నాయన ఈ ఆహారమును భుజించి నాయన అయా దీనిలోని మాధుర్యమును గుర్తించి ప్రభు అయా నేను విడిచిపెట్టకుండా ప్రభు నీ సన్నిధిలో గడిపే ఆశీర్వాదం ఈ కుటుంబమే కాదు
ప్రతి కుటుంబము అనుభవించడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. చంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో నాయన, ఈ సంవత్సరపు ఈ ఆశీర్వాదం ఇశ్రాయేలు చెప్తుంటారు, యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదించనని. అదే రీతిగా ప్రభు నాయన చంటి బిడ్డను మీరు దీవించండి నాయన. ఇలాంటి ఎన్నో నాయన పుట్టినరోజులు ప్రభు నీ సన్నిధులు గడుపుతూ ఆశీర్వాదకరంగా ఎదగటానికి నీ కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. తిరిగి నాయన ఈ సమయంలో నాయన తమ్ముడు పిలిప్ సహోదరుడు నీ పక్షంగా నిలబడుతున్నాడయ్యా. అయ్యా, ఆత్మతో నింపండి ప్రభు నాయన. నీ వాక్కుల చేత ఇక్కడ కూర్చున్న వారికే కాదయ్యా, ఈ దూర శ్రావణ శబ్దం ద్వారా ఎంతమంది బిడ్డలు వినగలుగుతున్నారు, వారందరితో మీరు మాట్లాడండి నాయన. మూయబడిన హృదయాలు కూడా తెరవబడిలాగున నీ గొప్ప కార్యమును జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు అయ్య గారు. అరే అందరం కూర్చుందాం. ఇట్లాగే అంట, ఒక ఊర్లో ఒక సభ జరుగుతూ ఉంటే దైవజనులు పిలుస్తూ ఉన్నారని ఏం చేశారంట, ఆ ఇంటి యజమాని ఆమెకి వెళ్ళడం కుదరక యజమాని పంపించిందంట. ఏమని, ఇదిగో ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, పలానా ప్రాంతంలో మన దైవజనులు సభలు హల్లెలూయా చెప్పండి అమ్మా, నీరసాలు అయిపోయారా, మరలా ఇంకోసారి చూసిమ్మంటారా? అయితే ఆయన వచ్చే సమయానికి ఏమైపోయింది, ప్రార్థన అయిపోయింది, ఇక భోజనాలు పెడుతూ ఉన్నారు. భోజనాలు పెడుతూ ఉంటే ఈలోపు ఆయన వచ్చాడు. వస్తుంటే దైవజనులు చూసి అన్నారంట, వచ్చారా అన్నారంట. ఏమన్నారు, ఎప్పుడు దైవజనులు చెప్పింది కొంచెంసేపు చెప్తే త్వరగా అవుద్ది, లేకపోతే ఇంకా పొడిగించి పడుతుంది. హల్లెలూయా. ఏమన్నారు, వచ్చారా అన్నారంట. సరే అని చెప్పేసి వచ్చారన్నారు. మొదటి మాట, 3 మాటలు నేర్చుకోమన్నారుగా, అందులో మొదటి మాట ఏమైంది, వచ్చారా. ఆ మాట విన్నారు. మరలా వెళ్ళి భోజనం కూర్చుంటే అందరూ కూర్చున్నారా అని అడిగాడంట ఆయన. ఏమన్నారు పాస్టర్ గారు, ఇప్పుడు అయ్యగారు కూడా అదే అడుగుతారుగా, అమ్మ వచ్చిన వాళ్ళందరూ వచ్చారా, పిలిచిన వాళ్ళందరూ అందరూ వచ్చి కూర్చున్నారా అని అడుగుతారు, అంతేనా? అట్లాగే ఆ దైవజనులు కూడా అడిగినప్పుడు రెండవ మాట కూర్చున్నారా అని. మూడవ మాటగా అందరూ ఇంకా భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటే వెళుతున్నారా అన్నాడంట. ఏమన్నారు, వెళ్తున్నారా అని. సరే, ఆయన వచ్చింది ఏంటి, 3 మాటలు నేర్చుకోమని పంపించింది. 3 మాటలు నేర్చుకున్నాడు. చక్కగా ఇంటికి వెళ్ళిపోయి కూర్చుని ఉన్నారు. కూర్చుని ఏమైంది, వాళ్ళ భార్య గారు అడిగారంట, అయ్యా ప్రార్థనకి వెళ్ళావు కదా, ఒక 3 మాటలు నేర్చుకురమ్మన్నాను, నేర్చుకొచ్చావా అని. అయ్యో 3 మాటలు నేను ఎందుకు నేర్చుకురాలేదు, నేర్చుకొచ్చాను. సరే అయితే దైవజనులు ఏం చెప్పారో చెప్పు. మనం కూడా అంతేగా, ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాకపోతే కుశల ప్రశ్నలు అడుగుతాంగా, అక్కడ ఏం జరిగింది, భోజనం బాగా పెట్టారా, అన్నీ పెట్టారా, నువ్వు అన్నీ వచ్చినాయా, అంతేనా? దైవజనులు వాక్యం చెప్తే ఏం వాక్యం చెప్పారు, ఏం మాటలు చెప్పారు. అట్లాగే ఆమె అడిగినప్పుడు ఆయన అన్నారంట, వచ్చారా అన్నాడంట. ఏమని, మొదటి మాట వచ్చారా అని చెప్పేటప్పటికి ఈ నింటిని దోసుకుపోవడానికి అప్పటికే దొంగలు వచ్చి కూర్చున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వచ్చి కూర్చున్నారు, దొంగలు వచ్చి కూర్చున్నారు. ఈయన ఎప్పుడైతే వచ్చారా అన్నారో ఆ మాటని, అమ్మో ఏమైపోయింది వాళ్ళకి, మన వస్త్రం చూసేశాడు, అరే కూర్చోండి 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 అన్నారంట. ఇందులోనే రెండో మాట ఏంటిది, కూర్చున్నారా అన్నారంట. అమ్మో ఇంకేంటి, వస్త్రం చూశాడు, కూర్చుండం కూడా చూశారు, పదండి అంటే వెళ్తున్నారా అన్నాడంట ఆయన. హల్లెలూయా. ఏమన్నారు, వెళ్తున్నారా అనేటప్పటికి అమ్మో మనం వెళ్తాం కూడా చూసేశాడు, ఇంకా పరిగెత్తండి అని చెప్పి పరిగెత్తుకుని పోయారు. ఆమె ఏ ఉద్దేశంతో పంపించిందో తెలియదు కానీ ఆ 3 మాటలు ఆ కుటుంబాన్ని దోచుకుపోకోకుండా లేదా కుటుంబము పాడైపోకోకుండా ఆ 3 మాటలు ఆ కుటుంబాన్ని కాపాడినాయి. హల్లెలూయా. ఇక్కడికి నువ్వే ఉద్దేశంతో వచ్చావో మాకైతే తెలియదు కానీ ఇదిగో దేవుని సంకల్పం చెప్పిన దైవజనులు వాక్యం అనే విత్తనములు విత్తుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా కనుక నువ్వు వినగలిగితే ఒక్క మాట అయినా సరే నీ జీవితాన్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. ఉట్టిగా నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు. ఆయన ఎలా అయితే 3 మాటలు నేర్చుకుని గృహానికి తిరిగి వెళ్ళారో అదే రీతిలో కనుక నీవు కూడా వెళ్ళకబడితే నీవు రక్షింపబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా రక్షింపబడతారు. హల్లెలూయా. ఈ మాట అంతా చెప్పడానికి గల కారణము ఆ 3 మాటలు ఆ కుటుంబాన్ని రక్షించినాయి. ఇక్కడున్న మీరు కూడా వచ్చి అయ్యో ఎండలో మమ్మల్ని కిరణం ఇబ్బంది పెట్టాడు అనుకోకుండా చక్కగా దైవజనులు చెప్పే వాక్యమును విందాం. ఆ మాటలను చక్కగా నిండుకుండగా మన ఇంటికి తీసుకువెళదాం. ఈ మాటలు దేవుడు దీవించినాక దైవజనులు వస్తూ ఉండగా ఈ సమయాన్ని దైవజనులకు
యేసుక్రీస్తు వారి అద్వితీయ సత్యనామంలో ఈ పుట్టినరోజు ఆరాధనను వేడుకను ప్రభువు పరమ తండ్రి ఆశీర్వదించునుగాక. బిగ్గరగా ఆమేన్ చెప్దామండి. ఇంకా గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. ఈ పుట్టినరోజు ఆరాధన ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం నిశ్చయముగా మహిమపరచబడును గాక. బిగ్గరగా ఆమేన్ చెప్పాలి మీరు. ఆమేన్. ఈ పుట్టినరోజు ఆరాధన ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి హృదయం నిశ్చయముగా సంతోషించును గాక. కొంచెం బిగ్గరగా ఆమేన్ అనగలరా? రైట్, మంచిది. ఈ ప్రత్యేకమైన కూడికలో దేవుని మాటలు అందించే అవకాశం కలుగజేసిన దేవాది దేవునికి నేను వందనస్తుడనై ఇస్తున్నా. మరి యవన దైవజనులు కిరణ్ గారు, అలాగే ఇక్కడ అమ్మగారు వాళ్ళు ఉన్నారు, సేవకురాండ్రు, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సమయం చాలా అయిపోయింది, దరిదాపుగా 12 గంటల పాట పాడగలను. పాడే అవకాశం, పాట పాడే భాగ్యం, పాడే తలాంతు దేవుడు చెప్పండి ఒక మానవునికి మాత్రమే ఇచ్చారు. అందుని బట్టి ఒకసారి చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? పాస్టర్ గారు అవకాశం ఇస్తే సాయంత్రం 6-6:30 వరకు అట్లా ప్రస్థానం కొనసాగేలాగానే ఉంది. మరి ఇక బ్రేకర్లు వేసి బ్రేక్లు వేసి మొత్తం చేద్దాం. ఈరోజు బాబు మరి ఆద్విక్ శామ్యుల్ బాబు యొక్క పుట్టినరోజు. ఇమాన్యువల్, ఐఎమ్ సారీ, ఆద్విక్ ఇమాన్యువల్ బాబు యొక్క పుట్టినరోజు. ఆ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రభు లేఖనంలో నుండి ఆ బాబు కోసం చెప్తే ఆ బాబుకి ఏమైనా పాఠం అర్థం అవుద్దా? కాబట్టి మెయిన్గా బాబు తల్లిదండ్రులకు నేటి పాఠం, ఇక్కడ ఉన్న మనందరికీ కూడా పాఠమే. శ్రద్ధగా ఆలకించండి. చాలాసార్లు మనుషులుగా మనం భూమి మీద జీవితాన్ని కొనసాగించేస్తుంటాం. ఎందుకు మనం ఇక్కడ ఉన్నామో, మన ఉనికికి కారణమేమిటో, మన ఉనికికి కారకుడు ఎవరో, ఇలాంటి విషయాలు ఏమీ పట్టించుకోం. ఏదో బ్రతుకుబండి కొనసాగించేస్తుంటాం. ఇక్కడ అన్నోళ్ళు అద్భుతంగా ఇప్పటి వరకు ప్లే చేశారు. ఈ రోజున వాళ్ళు అంత అద్భుతమైనటువంటి మరి శ్రావ్యమైన సంగీతాన్ని మనకు అందించారంటే దాని వెనుక కారణం ఏమిటో తెలిసిన? ఏదో ఒకరోజు వారిద్దరూ ఆ మ్యూజిక్ నేర్చుకోవడం కొరకు ఆకర్షించబడ్డారు. ఆకర్షించబడిన తర్వాత దాని గురువుల దగ్గరికి వెళ్ళి చెప్పండి నేర్చుకున్నారు. నేర్చుకున్న విద్యను ఏం చేశారు? అభ్యాసం చేశారు, ప్రాక్టీస్ చేశారు. అందువలన ఆకర్షించబడితే జీవితంలో దానినే చేస్తారు. ఒక వ్యక్తి ఏం చేస్తారు తన జీవితంలో? ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి తన జీవితంలో దేనికి ఆకర్షించబడితే దానినే తన జీవితం కాలం అంతటిలో పొందుకోవడం కోసం, సాధించడం కోసం రూపింపబడక ముందే ఉన్నామని దేవుని వాక్యంలో దేవుడు తెలియజేశారు. ఈ విషయం ఎవరెవరో చెప్తే మనం ప్రక్కన పెట్టొచ్చేమో కానీ సాక్షాత్తు దేవుడే చెప్పారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంటుంది, జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు తన ప్రేమ చేత క్రీస్తులో మనందరినీ ఏర్పాటు చేసుకొని. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వాక్యం ప్రకారముగా మనము భూలోకంలో అమ్మగర్భంలో రూపింపబడక మునిపే పరమందు ఉన్నాం, ఆత్మయ్య ఉన్నాం. దేవుడు మనల్ని అక్కడ నిర్మించి అక్కడి నుండి తీసుకొని వచ్చి అమ్మ గర్భంలో తయారవుతున్నటువంటి ఈ శరీరంలో అమర్చినట్లుగా
లేఖన సారాంశం మనకు తెలియజేస్తుంది. పరమందున్న మనం దేవుని చేత భూగ్రహానికి పంపబడ్డాం. మనమే కాదు, యాజ్ పర్ బైబిల్ హిస్టరీ, పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర ప్రకారం మానవ జాతి యొక్క ఉనికి ఈ భూమండలం మీద ఇప్పటికి 60 శతాబ్దాల నుండి ఉన్నట్లుగా లేఖనాల ద్వారా మనం ఒక అంచనాను గమనించవచ్చు. 60 శతాబ్దాలంటే 6000 సంవత్సరాలు. ఆదాము నుండి ఇప్పటికీ మానవ జాతి ఎంతకాలం నుండి ఉందండి భూమి మీద? లేదండి, కొన్ని లక్షల సంవత్సరాలు, ఆ యుగాలు ఈ యుగాలు మీకు తెలియదా అని కొందరి గొడవ. వాటికి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కానీ పురావస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి ఎలాంటి తర్కాణాలు కానీ రుజువులు కానీ లేవని మనము గ్రహించాలి. ఊరకే చెప్పొచ్చు నాకు 1 కోటి ఎకరం ఉందండి అని. ఎక్కడంటే బంగాళాఖాతంలోనండి. చెప్పడానికి ఏముంది, నోట్లో మాటగా, ఖర్చు లేని పనే కదా. మానవ జాతి భూమి మీద 6000 సంవత్సరాల నుండి ఉనికిని కలిగి ఉన్నదనేది అది లేఖన సారాంశం, చారిత్రాత్మక సత్యం. వివిధ పురావస్తు శాఖ లాంటి వివిధ శాఖల యొక్క అన్వేషణలో తేలిన ఫలితార్థం. ఈ 6000 సంవత్సరాలలో వినాలి బాగా, ఇప్పటికీ 16 బిలియన్ పీపుల్ పుట్టి చనిపోయారు. ఒక్కళ్ళైనా వ్రాసుకుంటే బాగుండు, అందరూ కాకపోయినా కనీసం ఒక్కళ్ళు. 16 బిలియన్ అంటే 1600 కోట్ల మంది. ఎన్ని వందల కోట్ల మంది అండి? 1600 కోట్ల మంది ఇప్పటికి పుట్టి మరణించినట్లుగా అంచనా. పుట్టి బ్రతికున్న వాళ్ళు ఒక 800 కోట్ల మంది, ఒక 8 బిలియన్ పీపుల్. వెరసి 24 బిలియన్ పీపుల్ అంటే 2400 కోట్ల మంది ప్రజలు ఆదాము నుండి ఇప్పటి వరకు పుట్టారు. వీరిలో ప్రతి ఒక్కరూ దేవుడు భూమి మీదకి పంపగా మాత్రమే వచ్చారని గ్రహించాలి. వీఆర్ నాట్ యాక్సిడెంటల్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ద హ్యూమన్ బీయింగ్. మనుష్యులముగా మనము భూమి మీద యాదృచ్ఛికంగా ఊడి పడిపోలేదు. దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ రీజన్ బిహైండ్ అవర్ బర్త్. మానవ నిర్మాణము వెనుక, మానవ జన్మము వెనుక ఒక ప్రత్యేకమైన చెప్పండి ఉద్దేశ్యం ఉన్నది, ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ఉండుటను బట్టి మనం ఇక్కడ ఉన్నాం. మన ఊరికే యాదృచ్ఛికంగా ఏదో ఊడి పడిపోయినట్లుగా ఎవరు పుట్టిన వాళ్ళు కాదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడే భూమి మీదికి పంపించారనేది లేఖనం, గ్రంథం చెప్తున్నటువంటి గొప్ప సత్యం. ఇది కట్టుకథ కాదు, కల్పనా మాట కాదు. దేవుడు పంపాడు అనండి. ఈ మాట అందరూ కొంచెం అనండి అమ్మా. ఖర్చు లేని పని చెప్పిన వెనక ముందు ఆలోచిస్తున్నారు ఏంటండి? దేవుడే పంపాడు అనండి. దేవుడు పంపగా మనం ఇక్కడికి వచ్చాం. సరే, మొట్టమొదటి దినాలలో చాలా కాలం మానవుడు జీవించాలని దేవుడు పంపాడు. ఎంతకాలం అంటే మానవ జాతి పట్ల దేవునికి ఉన్న మొదటి ప్రణాళిక నుండి చదువుదాం. ఆయనను వారి దినములు 120 ఏండ్లగును. దేవుడు ఒక హద్దు నియమించాడు. దేవుడు ఒక మానవ ఆయుష్కు ఒక హద్దును నియమించాడు. అందుకే భక్తుడు కీర్తనాకారుడు 139వ కీర్తనలు అంటారు కదా, నా దినములలో ఒక్కటైనను నియమింపబడక ముందే. అంటే మానవుడు భూమి మీద ఎంతకాలము జీవించాలో, ఎన్ని దినములు జీవించాలో తల్లి గర్భములో రూపింపబడక మునుపే దేవుడు నిర్ణయించాడని లేఖనం బోధిస్తూ ఉంది. ఎంతకాలం జీవించాలనేది దేవుని సంకల్పం. 6వ అధ్యాయం 3వ వాక్యంలో 120 ఏండ్లు మానవుడు భూమి మీద జీవించడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆమేన్ చెప్దామా? 34:7 ద్వితీయ ఉపదేశకాండం.
నిర్గమకాండము 2వ అధ్యాయము. నిర్గమకాండము 2వ అధ్యాయము. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. లేవి వంశస్థుడు, లేవి కుమార్తె వీలైనంత మట్టుకు, అవకాశం ఉన్నంత మట్టుకు ప్రభువుని ఎరిగిన బిడ్డలనే చేసుకోవడం ఉత్తమం. లేవి వీలైనంత మటుకు ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం కాబట్టి మరి ఎక్కడి వారమో ఎచ్చటి వారమో కానీ దేవుడు తన కృపలో ఇక్కడ నిలబెట్టాడు. మరి మా నాన్న నా కుమారుని చూడలేకపోవచ్చు, కానీ మా తాతగారు నా కుమారుని ఎత్తుకున్నారు. హల్లెలూయా. మరి ఆయన బలహీనత పైన ఆయన జీవితం అయిపోయింది అనుకుంటూ ఉన్నా దేవుడు ఇంకను కూడా ఆయుష్నిచ్చి నడిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఇంకెందుకు నాకు ఈ జీవితం, ఎంతకాలం నేను బతికాను కదా చాలు అని. కానీ దేవుడు తన కృపలో ఇంకను కూడా ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. మరి సామ్యలయ్య గారు మన మధ్య ఉన్నారు. ప్రతిసారి కూడా ప్రతి పరిస్థితిలోనూ మేము బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ప్రతి దాంట్లో నేను ఉన్నానని చెప్పి ధైర్యం చెప్పే దైవజనులు మాకు. చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గరేంటి, నాకేంటి నాన్న కంగారు పడమాక, ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడని మా బాధలోనేమి సంతోషంలోనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా నేనున్నానని ధైర్యం చెప్పారు ఆయన. అందుకనే మేము ఏది ఉన్న ప్రథమ స్థానం ఎవరికి ఇస్తాం? సామ్యలయ్య గారికి ఇస్తాం. ఎందుకనంటే మా ఆత్మీయ తండ్రి గారిగా మరి తాతగారిని సేవకు పంపించిన విధానంలో కానీ, మాకు అండగా ఉన్న విధానం కానీ, ఇమానియల్ మినిస్ట్రీస్ నుంచి కానీ మరి అయ్యగారు ఎంతో పరిచర్యను మరి ఎంతో సావాసం మాకు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న నివసిస్తున్న మీ అందరికీ తెలుసు. మరి ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నా మరి మీరెంతగానో మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు మా గనుడా. ఎక్కడ వారిమో ఎచ్చటి వారిమో గారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. నీ కుమారుని బలహీనతల నుంచి మీరు మార్చుకుని ప్రభువా ఈ పరిచర్య చేయి. మరి దేవుడు సువార్త సభ మరి ఎక్కడ పెట్టాలి ఎలా అని ఆలోచించినప్పుడు అనుకోని రీతిలో దేవుడి యొక్క ఆలోచన ఇచ్చారు. మరి కరోనా ముందే పరిశుద్ధరాజు గారు ఉన్నారు. వారు కేక్ కట్ చేసి ప్రార్థన చేసి మరి బాబుని ఆశీర్వదిస్తారు. మరి ఎంత అదృష్టమో చూడండి. హల్లెలూయా. జై తాత, జై తాత, ఏజీ తాతగా. హల్లెలూయా. అమ్మగారి మనసంతా అత్తగారి మీద ఉంది. సంతోషం, దేవునికి స్తోత్రం. నేను కంగారేమీ లేదు. ఒకటంతో అట్లా కాదు, నా వయసు అయిపోయింది, ఇది ఇక్కడ సేవ చేసేది ఎవరో అని ఆలోచన చేశా. అప్పుడు దేవుడు ఆ బిడ్డలు ఎవరు పెట్టాడు. అది నా ఆశ ఏంటంటే ఆ బిడ్డ ఈ బిడ్డ కూడా సేవ చేయాలని కోరిక. అయ్యా అందరూ ఆశీర్వదించి దీవించమని కోరుకుంటున్నాను. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై
బెతేల్ విశ్వాసులు పెద్ద ఆయిల్ బంక్ కట్టారంట గోదావరి జిల్లా. ఓపెనింగ్కి మరి వాళ్ళకున్న పరపతిని బట్టి కలెక్టర్ గారిని పిలిచారు. దేవసాయం అయ్య గారు, చాట్ల దేవసాయం అయ్య గారు వెళ్ళడం లేట్ అయింది. కలెక్టర్ గారు వెయిట్ చేస్తారు. ఏం పేరు పెట్టారు? ఆద్విక్. ఓ అవధులు లేని ఆనందం వెల్లువ పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లం నింపిన రోజు. అవధులు లేని ఆనందం వెల్లువ పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లం నింపిన రోజు. ఇది నీ పుట్టిన రోజు మనసైన హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఆది, హ్యాపీ బర్త్డే టు యూ, సర్పంచ్ గారు, నానమ్మ గారు, అమ్మమ్మ గారు, తాతయ్యలు ప్లీజ్ ప్లీజ్. అమ్మ నానమ్మ గారు నా పైకి, అమ్మమ్మలు తాతయ్యలంతా పైకి రండి. నానమ్మలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంచెం ఊరిన ఫోటో కట్ల మంచి పిల్లవాడే. ఆద్విక్ ఎమాన్యుయల్ రండి బ్రదర్స్. కొద్దిగా ఊరికే నోటి కంటించినట్లుగా. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇదంతా ముని మనవాళ్ళు అంట పెద్దయ్య గారు. గాడ్ బ్లెస్ యు. నేను ప్రార్థన చేయనా? సమూయేలును తల్లి పెంచినట్లుగా ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పడంలోనే అతడు అక్కడనే యెహోవాకు బ్రొక్కెను అని రాయబడింది. అంటే భక్తి నేర్పించారనేగా. అమ్మ మీరిద్దరు వింటున్నారా? తండ్రి గారు, తల్లిదండ్రులు, ఫాదర్ అండ్ మదర్ ఎక్కడున్నారు? వాక్యానుసారంగా పెంచుతారా బిడ్డని? తప్పకుండా అని డాడీ కూడా మాట ఇచ్చారు. మీరు ఇచ్చిన మాటను బట్టి ఈ బిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠించుచు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. మా పరమ తండ్రి అద్వితీయ సత్యదేవ, మీ ఘననామానికి స్తోత్రాలు. ఎంతమంది దైవజనులు, సేవకులు, సేవకురాండ్రు, పరిశుద్ధులైన సంఘం మధ్యలో గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, మేమంతా మీ సన్నిధిలో నిన్ను ఆరాధించుచు, మీ నామమును స్తుతించుచు, ఈ సేవకులుగా అభిషక్తులుగా మేము కూడా ఏకీభవించి ఈ చిన్న బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాం. దీర్ఘాయువు దయచేయండి, కృపతో కూడిన వచనములు దయచేయండి, జనములకు దీవెనకరమైన ప్రవక్తనుగా చేయండి. నీ కృపాశీర్వాదము బిడ్డ మీద నుంచి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని అపవాదికి ఎక్కడ చోటు లేకుండా చేయండి. జీవిడిగా ఉండడానికి కృప చూపండి. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురన్న వాక్య వాగ్దానం ఈ బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థించుచున్నాం. మీ నామ ఘనత కొరకు మీరు వాడుకుని మీ నామ ఘనతలో ఈ బిడ్డను మీ రెక్కల క్రింద భద్రపరచమని, విమోచన క్రయదినముగా చిందించిన మీ రక్త ప్రభావమును శుద్ధీకరించమని, నీ పరిచర్యలో ఒక బలమైన పాత్రగా సాధనముగా వాడుకొనమని నాయనా, ఇంతకాలం మీరు కాచి కాపాడినందుకు, తల్లి గర్భములో రూపింపబడిన నాటి నుండి నేటి వరకు మీ కృపా కాపుదల బిడకిచ్చినందులకాయ మీకు స్తోత్రములు చెల్లించుచు యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. శామ్యులయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. నా తండ్రి అయిన దేవుని కృప, కుమారుడు ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఈరోజు జరిగిన కుడికి, అలాగే ఈరోజు దైవవాక్యాన్ని అందించిన దైవజనులకు, కూడి వచ్చిన ప్రజలకు, డేవిడ్ కెరన్, అలాగే మెర్సీని ప్రేమించి ఇచ్చిన కుమార్ సాత్విక్ ఇమానియల్ అన్నప్రసన్నకు, కూడి వచ్చిన బంధువులందరికీ, జరగబోతున్న విందుకును
ఆయన కృప సదాకాలం తోడే నడిపించునుగాక. ఆద్విక ఇమానుయేల్ యెహోవా సీయోనులో నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. రండి, ఇంకా ఎవరైనా పెట్టుకున్నట్లేదు, ఇంకా కావాల్సిందే అంటున్నారు. హల్లెలూయా. ఏలియా పుట్టిన రోజు మాకు పండుగ రోజు, నీవు పుట్టిన రోజు మాకు పండుగ రోజు. కారణ జన్మునిగా నువ్వు జన్మించిన రోజు, కారణ జన్మునిగా నువ్వు జన్మించిన రోజు. బుడి బుడి అడుగుల బాల్యం తడబడి
కన్నయ్యా 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 పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చానికై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసానికై జల్లుగా కురిసానికై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే చుక్కల మల్లె తోటలో తోడే నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం ఆటలు నేర్చానికై పాటలు నేర్చానికై నువ్వే బతుకై ఉన్నానే గువ్వై ఎగిరానికై మువ్వై మోగానికై కమ్మని కలలే కన్నానే అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి గుండె పూల ఊయల చేసాలే నువ్వు గాలి